హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదా! సమ్మర్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేదేంటి చల్లటి పానీయాలు, జ్యూసెసే కదా! సో, అలాంటి జ్యూసెస్ మనం చేసుకోవడానికి యూజ్‌ఫుల్‌గా ఉండే కొన్ని జ్యూసర్స్‌నైతే చూపిస్తున్నాను. చూసేయండి. నేను చూపించే ఈ జ్యూసర్స్ అన్నీ కూడా అండర్ బడ్జెట్‌లో అంటే బిలో 500లోనే చూపిస్తున్నాను. చూసేయండి. ఇంకా ఈ ప్రొడక్ట్స్ లింక్స్ కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచయితే చెక్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఫస్ట్ వన్ జ్యూసర్ వచ్చేసి ఇది పోర్టబుల్ అండ్ చార్జబుల్ అంటే రీచార్జబుల్ జ్యూసర్ అన్నమాట. దీంతో మనకున్న బెనిఫిట్ ఏంటంటే, మనం దీన్ని ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసేయొచ్చు. మనం బయటికి ఔటింగ్‌కి ఇలా వెళ్ళినప్పుడు ఈజీగా తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే, మనం బయటికెళ్ళిన ప్రతిసారి బయట తాగలేము కదా! బయట తాగినా కూడా బయట జరిగే కల్తీ మామూలుగా ఉండదు. అసలే మన ఫుడ్ కల్తీలో మన హైదరాబాద్ అయితే ఫస్ట్‌గా ఉంది. సో, అందుకే ప్రతిసారి బయట తాగడం కన్నా ఈ విధంగా ఇలాంటి జ్యూసర్‌ను మనం క్యారీ చేస్తే అయితే హెల్త్‌కి మంచిది. ఇంకా ఈ జ్యూసర్ విషయానికొచ్చినట్టయితే నేను కంప్లీట్‌గా ఓపెన్ చేసైతే చూపిస్తాను చూసేయండి. మనకు క్యాప్ అండ్ అలాగే మనం సీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనం ఫ్రూట్స్‌లో విత్తనాలవి ఉంటాయి కదా! సో, పిప్పి వడబోసుకోవడానికైతే మంచి క్వాలిటీ మెటీరియల్‌తోనైతే ప్రొవైడ్ చేశారు. ఇదొచ్చేసి మనం డబుల్ క్లిక్ చేశామంటే స్టార్ట్ అయిపోతుంది. సింగిల్ క్లిక్‌తోనైతే ఆఫ్ అయితుంది. అండ్ అలాగే మనకు కింద ఛార్జింగ్ పెట్టుకోవడానికైతే కేబుల్ ప్రొవైడ్ చేశారు అక్కడ. మనం అక్కడ మనకు బ్లాక్ కలర్‌ది ఇచ్చారు. అది పేపర్ తీసేసైతే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. దీంతో మనకు ఈజీగా ఏంటంటే, వన్స్ మనం ఛార్జింగ్ పెట్టుకొని వెంట తీసుకెళ్ళొచ్చు. ఇంకా మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగానైతే ఫ్రెష్‌గా ఫ్రూట్ జ్యూస్ అయితే చేసుకొనైతే తాగొచ్చు. ఇది మెయిన్‌లీ ఫ్రూట్స్ జ్యూస్ చేసుకోవడానికైతే మంచిగా పనిచేస్తుంది. మనకండ్ అలాగే ఒక మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే హౌ టు యూజ్, హౌ టు క్లీన్ అనేదంతానైతే అందులో ప్రొవైడ్ చేశారు. నేను ఇక్కడ నా దగ్గర అవైలబుల్‌గా ఉన్న ఫ్రూట్‌తోనైతే మీకు జ్యూస్ చేసి చూపిస్తున్నాను. నా దగ్గర వాటర్ మిలన్ ఉంది. సో, వాటర్ మిలన్ అయితే జ్యూస్ చేస్తున్నాను. మనం ముందుగా ఫాలో అవ్వాల్సిన ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే ఫ్రూట్‌నైతే చిన్నగా కట్ చేసుకోవాలి. అండ్ అలాగే మనం అందులో వేసేసుకొని ఇంకా డబుల్ క్లిక్ చేశామంటే స్టార్ట్ అయిపోతుంది. చూసారా? ఈ విధంగానైతే జ్యూస్ అయితే అవుతుంది. చూడండి. ఇదైతే మనం సింపుల్‌గానైతే చేసుకోవచ్చు. సింపుల్‌గా క్యారీ చేయొచ్చు. చూడండి ఈ విధంగా మనం ఎక్కడ కావాలంటే అక్కడనైతే చేసుకొని తాగొచ్చు. ఇంకా వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదైతే మాన్యువల్ జ్యూసర్ అండి. మనకు కంప్లీట్ అల్యూమినియం మెటీరియల్‌తోనైతే ప్రొవైడ్ చేశారు. ఇదొచ్చేసి ఎస్పెషల్లీ సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా! సో, మనం వాటిని జ్యూస్ చేసుకోవడానికైతే ఇది వెరీ యూజ్‌ఫుల్ అని చెప్పాలి. మంచి అసలు మెటీరియల్ అయితే 10 ఆన్ 10 ఇచ్చేయొచ్చు. అంత మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. అండ్ అలాగే మనకు సిట్రస్ ఫ్రూట్స్‌లలో మనకు అవుంటాయి గదా! విత్తనాలు. సో, మనం జ్యూస్ పట్టుకునేటప్పుడు ఆ విత్తనాలైతే ఆ సీడ్స్‌లోనైతే ఆగిపోతాయనమాట. ఇందులో మనం ఫ్రూట్ పెట్టి ఈ విధంగా ప్రెస్ చేశామంటే జ్యూస్ అంతానైతే బయటకొచ్చేస్తుంది. మంచి క్వాలిటీ మెటీరియల్‌తోనైతే ప్రొవైడ్ చేశారు చూడండి. మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు. మంచి వెయిట్‌తో, మంచి క్వాలిటీతోనైతే ప్రొవైడ్ చేశారు. ఫినిషింగ్ కూడా చూడండి. ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చారో హ్యాండిల్ అది అంతాను. ప్రోడక్ట్ అయితే కంప్లీట్ వర్త్ బయింగ్ అని చెప్పాలి. నాకిది అరౌండ్ 280 రూపీస్ అలా పడింది. నేను ఆన్‌లైన్ పేమెంట్ చేశాను. ఆన్‌లైన్ పేమెంట్ చేసిన వాళ్ళకి కొంచెం కాస్ట్ అయితే తగ్గుతుందండి. క్యాష్ ఆన్ డెలివరీతో కంపేర్ చేసుకుంటే. సో, నేనైతే ఆన్‌లైన్ పేమెంట్ చేశాను కాబట్టి ఆ కాస్ట్ చెప్తున్నాను. మీరైతే ఇంత తక్కువకొస్తుందా అనైతే అనొద్దు. మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్ ఆన్‌లైన్ పేమెంట్ చేసుకుంటే మీకు కూడా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇంకా థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా మాన్యువల్ జ్యూసర్ అండి. మనం లెమన్ గానీ, ఆరెంజెస్ గానీ, బత్తాయి గానీ జ్యూస్ చేసుకోవడానికైతే యూజ్‌ఫుల్ ఉంటుంది. ఇదొచ్చేసి కంప్లీట్ మనకు స్టెయిన్‌లెస్ స్టీల్‌తోనైతే ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ వైస్ అయితే సూపర్‌గా ఉంది ఇది. మనకు మంచి వెయిట్‌తో ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీతోనైతే ఇచ్చేశారు. నాకిది అరౌండ్ 210 రూపీస్ పడింది. మీరింకా అంటే కాస్ట్ అనేది ఇప్పుడైతే తగ్గింది. సేల్‌లో ఇంకా తగ్గింది. నేను బిఫోర్ తీసుకున్నాను. మొన్న జరిగిన సేల్‌లోనైతే కాస్ట్ అయితే ఇంకా తగ్గిందండి. 180 రూపీసే పడింది. నేను బిఫోర్ తీసుకున్నాను కాబట్టి నాకు 210 రూపీస్ పడింది. నేను కాస్ట్‌తో సహా చెప్తున్నాను. మీరైతే చూడండి. చూడండి మెటీరియల్ అయితే ఎంత మంచిగా ప్రొవైడ్ చేశారో. స్టీల్ కంప్లీట్ మంచి ఫినిషింగ్‌తో ఇచ్చారు. బౌల్ వెయిట్ కూడా సూపర్‌గా ఉంది. మనకు మనం ఫ్రూట్ ప్రెస్ చేసుకోవడానికి ఇచ్చిన అది ఫినిషింగ్ గూడా మంచిగా ఉంది. మనం ఈ సీవ్స్ వచ్చిన గిన్నె ఫిక్స్ చేసుకోవడానికి ఇక్కడ మనకు హోల్స్ కూడా ఇచ్చారు. చూడండి నేను ఫిక్స్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగానైతే అందులో కదలకుండా పెట్టుకోవడానికి. ఇంత మంచి క్వాలిటీనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు.
బట్ మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేశారు. 10/10 ఇచ్చేయచ్చు. ఇంకా ఇది కూడా మనం సింపుల్‌గా యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఈజీగా వాష్ చేసుకోవచ్చు. మెటీరియల్ కూడా సూపర్‌గా ఉంది. వీటి ప్రొడక్ట్స్ లింక్స్ మీకు కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. చెక్ చేయండి. ఇంకా లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా మాన్యువల్ జ్యూసర్ అండి. ఇదైతే ఎంత మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేశారో నాకైతే అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్వాలిటీ వస్తుందని. ఇది కూడా మనం ఆరెంజెస్, బత్తాయి జ్యూస్ చేసుకుంటాం కదా! అది మాన్యువల్ జ్యూసర్ ఇది. ఇది ఎంత మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేశారో సూపర్‌గా ఉంది క్వాలిటీ అయితే. చూడండి నేను కంప్లీట్‌గా ఓపెన్ చేసి అంటే ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేదంతా కూడా చూపిస్తాను. చూడండి మనకిందులో ఈ విధంగానైతే వచ్చింది ప్యాక్‌లో. మనకు హ్యాండిల్ అయితే విడిగా ఇచ్చేశారు. మనం దాన్ని ఫిక్స్ చేసుకోవాలి హ్యాండిల్‌ని. అండ్ అలాగే మనకొక పైన మనం ఫ్రూట్స్ ఏసి పెట్టుకోవడానికి పైన ఆ విధంగా ఇచ్చారు. అండ్ అలాగే 1 గ్లాస్ ప్రొవైడ్ చేశారు. ఈ గ్లాస్ మనం వాడుకుంటే వాడుకోవచ్చు లేదంటే లేదు. అది ప్లాస్టిక్ కదా! అది మనిష్టం. ఇంకా చూసుకున్నట్టయితే ఈ విధంగానైతే ఉంది చూడండి. మంచి క్వాలిటీతోనైతే ప్రొవైడ్ చేశారు. నేనిక్కడ మనకు ఇచ్చిన హ్యాండిల్ అయితే ఫిక్స్ చేసి చూపిస్తాను చూడండి. మనకక్కడ ఇన్సర్ట్ చేయడానికైతే ఉంది కదా! అందులో హోల్‌లో ఇన్సర్ట్ చేసి మనమైతే స్క్రూ మాదిరిగా ఇచ్చారు కదా! సో, దాన్ని మనం ఫిక్స్ చేసేసుకోవాలి. ఇంకా అంతే ఫిక్స్ అయిపోతుంది ఈజీగా. నేను ఈ మీషోలో నాకు ఇది ఎంత కాస్ట్ పడిందంటే అరౌండ్ 250 రూపీస్ పడింది. ఇంకా ఇప్పుడైతే కాస్ట్ తగ్గినట్టుంది. నేను చెక్ చేయలేదు. మంచి క్వాలిటీనైతే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచైతే మనకు పిప్పి బయటికొస్తుందన్నమాట. కిందైతే జ్యూస్ వస్తుంది గ్లాస్ పెట్టిన దగ్గర. ఇక్కడ ఫ్రంట్ నుంచయితే పిప్పి బయటికొస్తుందన్నమాట. మనం ఆ విధంగా ఫ్రూట్స్ ఏసి ఈ విధంగా తిప్పుకున్నామంటే జ్యూస్ అనేది కంప్లీట్‌గా ఇట్లా ఫ్లో అవ్వకుండా వచ్చి కింద గ్లాస్‌లోనైతే పడుతుంది. మంచిగా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను ఇంత మంచి క్వాలిటీ. మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేశారు. ఈ సమ్మర్‌కి ఇదైతే వెరీ యూజ్‌ఫుల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎండలు ఇప్పుడే మామూలుగా లేవు కదా! మార్చ్‌లోనే విపరీతంగా ఉన్నాయి. ఇంకా మే వరకు ఎలా ఉంటాయో తెలీదు. కంప్లీట్‌గా డైలీ జ్యూసెస్ అయితే తాగుతూనే ఉండాలి కదా! మనం హైడ్రేటెడ్‌గా ఉండాలంటే. మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్‌తోనైతే మనకు ప్రొవైడ్ చేశారు. ఈ ముందుగా పిప్పి వస్తుందని చెప్పాను కదా! ఫ్రంట్ సైడ్. మనం దాన్ని ఓపెన్ చేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చనమాట. నేను అది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి. ఆ విధంగా ఒకసారి ఓపెన్ చేసుకుంటే మనం లోపట అంత పిప్పి ఏదైనా ఆగిపోయినా సరే, మనం ఈజీగా ఓపెన్ చేసేసి క్లీన్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్‌తో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మళ్ళీ మాన్యువల్ గదా! మనకెలాంటి పవర్ గాని, ఛార్జింగ్ అనేది అవసరం లేదు. సో, వెరీ యూజ్‌ఫుల్ అనే చెప్పాలి. చూడండి మంచి క్వాలిటీతోనైతే ప్రొవైడ్ చేశారు. కంప్లీట్‌గా నేను 360 డిగ్రీస్‌తోనైతే మీకు చూపిస్తున్నాను ప్రోడక్ట్ అసలు ఏ విధంగా ఉంది, ఏంటి అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.